సుజాత గారు నమస్తే అండి చెప్పండి, మీరేం చెప్తారు? సార్. ప్రజలు అంటే ముందుగా మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న మిగిలిన ప్రజలందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మనం గతంలో ఎన్నికల్లో చూసుకుంటే కనుక ప్రజలు ఎటువంటి తెలివైన తీర్పు ఇస్తారన్నది ఇంకొకసారి ప్రజలు చాలా క్లియర్ గా స్పష్టంగా వాళ్ళ మెజారిటీ ఇవ్వడం కానీ, ప్రతి చోట అభ్యర్థులకి ఎప్పుడూ రాని విధంగా 50,000 పైనే 90,000 లక్ష మెజారిటీ కూడా వచ్చిన స్థానాలు చూసాం. అంటే ఏ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది గత ప్రభుత్వం మీద, అలాగే వారు ఏ విధంగా ప్రజల్ని మభ్య పెడదాం అనుకున్నారు, వాటిని ప్రజలు గుర్తించి ఎంత తెలివిగా ఓటింగ్ కి వినియోగించుకోవడమే కాకుండా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దింపకపోతే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకి మనుగడ ఉండదు అని చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారండి. ఏదో చిల్లర విధులు చేసి మనం పబ్బం గడిపేద్దాం, ప్రజల్ని మోసం చేసేద్దాం, గోబల్స్ ప్రచారం చేసేద్దాం, మన పత్రికల ద్వారా మన అనుకూల మీడియా ద్వారా కొన్ని ఛానల్స్ ని ఏమంటారు కొన్ని వందల వెబ్సైట్స్ ని కొనేసి యూట్యూబ్ ఛానల్స్ ని కొనేసి విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల మైండ్ ని మార్చేద్దాం, ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటారు అని ఏ విధంగా వాళ్ళ నాయకత్వానికి వాళ్ళ కేడర్ కి ఏ విధంగా మైండ్ లో వాళ్ళని రుద్ది పెట్టారు, ప్రజలను కూడా అదే విధంగా ఏదో ఉచితాల ద్వారా మేము ఉచిత పథకాల ద్వారా సంక్షేమ పథకాల రూపంలో మేము మీకు మంచి చేస్తున్నాం, మీకు లాభం చేస్తున్నాం అని ఒక విధమైన మైండ్ డైవర్ట్ చేయాలనే పాలిటిక్స్ చాలా జరిగినాయండి గత 5 ఏళ్లలో. ఏ మంత్రి కూడా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రభుత్వంలో జరిగే పథకాలు అంటే సంక్షేమం గురించి కానీ లేదంటే ఆ ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి గురించి కానీ ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎప్పుడు చూసినా ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళని విమర్శించడానికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజల్ని డైవర్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా అసెంబ్లీ సమావేశాలన్నీ గమనించారు. సమావేశాల్లో వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ ఏమన్నా జరుగుతుందా, అక్కడ ఏం జరుగుతుంది అన్నది చాలా స్పష్టంగా ప్రజలందరూ విన్నారు సార్. కామ్ గా ఉన్నారు ప్రజలందరూ. అంటే ప్రజలు మేము చెప్పేవన్నీ నమ్ముతున్నారు అనే భ్రమలో వైసీపీ ఉండిపోయింది. కానీ ప్రజలు టైం వచ్చినప్పుడు వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సింది చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే కనుక గిరిజన గ్రామాల్లో డోలీ అవస్థలు అన్ని తప్పించేటట్టు ఇకపై అటువంటి బాధలు లేకుండా ఉండేటట్టు మారుమూల గిరిజన ప్రాంతాలు సైతం కలుపుకుని ఇప్పుడు రోడ్ల నిర్మాణం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా మొన్న పండక్కి సంక్రాంతి పండక్కి ఎవరు ఊరికి వెళ్ళినా మేము ఎన్ని రోజుల నుంచి అవస్థలు పడ్డావి ఈ రోడ్ల మీద, ఇప్పుడు ఎంత బాగున్నాయి, మారుమూల పల్లెటూర్లలో కూడా రోడ్లు ఎంత బాగున్నాయని అందరూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంటే అక్కడ వారికి ఓటింగ్ ఉందా లేదా, అక్కడ మా పార్టీ విన్ అయిందా, కూటమి అభ్యర్థులు విన్ అయ్యారా అని ఏమీ చూసుకునే నాయకత్వం కాదండి. అక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ప్రజలందరికీ మనం సౌకర్యాలు అలాగే 5-6 ఉన్న గ్రామాల్లో అంటే చిన్న చిన్న ప్రాంతాలకు కూడా తాగునీటి సౌకర్యం, ఎన్నో చోట్ల తాగునీటి సౌకర్యం లేకుండా ప్రజలు ఇబ్బంది పడేవారు. రక్షిత మంచినీరు అందుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయండి. లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఒక స్టేబుల్ గా ఉంది, ఎటువంటి అరాచకాలు లేవు. అంటే వైసీపీ ఏదో సూపర్ సిక్స్ అమలు అంటున్నారు, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూనే వస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సూపర్ 6 అమలు అవుతాయన్నో సూపర్ 6 పథకాల గురించో ప్రజలు ఓటు వేయలేదు. వారికి కావాల్సింది మొదటగా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చక్కగా పరిపాలన కొనసాగాలి. అలాగే వాళ్ళ ఆస్తులకి ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి, వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండాలి. అంటే భద్రతతో కూడిన పరిపాలన ప్రజలు కోరుకున్నారన్నది స్పష్టంగా తెలిసింది సార్. ఇప్పుడు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మనం గతంలో చూసాం పంచాయతీరాజ్ వ్యవస్థలో వైసీపీలో ఉన్న సర్పంచులు మూకుమ్మడిగా ఎలా రాజీనామాలు చేశారో చూసాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఎలా డైవర్ట్ చేశారో, సంక్షేమ పథకాలు కానీ ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయినాయి అన్నది ఇప్పటి వరకు తెలియదు. పంచాయతీలు నాశనం చేసేసారు, పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకపోతే వారి సొంత పార్టీ సర్పంచులు కూడా రాజీనామా చేసిన పరిస్థితి. అదే ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ చూసుకుంటే కనుక ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్నది మనం గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు చెప్తున్నారు.
వాళ్ళకి డైరెక్ట్ గా అక్కడి నుంచి రాగానే 1 వీక్ లో వాళ్ళ అకౌంట్స్ లో, పంచాయతీ అకౌంట్స్ లో డైరెక్ట్ గా నిధులు జమ అయిపోతున్నాయి. ఎక్కడక్కడ పనులు జరిగిపోతున్నాయి. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీలు, శుభ్రత, అలాగే పంట కాలువల్లో పూడికలు కూడా తీశారు సార్. ఈ మధ్యన చూసుకుంటే కనుక ఈ సమ్మర్ కి ఏదైతే పశువులు ఇబ్బంది పడుతుంటాయి తాగునీటి కోసం, పశువులు నీటి తొట్టెలు కూడా నిర్మించారు. అలాగే చెరువుల నిర్మాణాలు, ఈ రాబోయే వర్షాకాలానికి చెరువులన్నీ నిండి పంటలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అని ఆలోచించి ఏదైతే నాయకుడు ఉన్నాడో ప్రజల అవసరాలని, రైతుల అవసరాలని తెలుసుకుని దేనికి నిధులు, ఏ నిధులు ఖర్చు పెట్టాలని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసేవాళ్ళు అసలైన నాయకులు సార్. అంటే Right. ఉచితాలు మేమేదో ఇచ్చేస్తామని చిల్లరగా మేము చిల్లర విసిరేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకునే ప్రభుత్వం కాదు. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి రూపాయికి జవాబుదారీగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం ఒక 1 కోటి రూపాయలకు ప్రపోజల్ తో వెళ్తే వాళ్ళు 2 కోట్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం అలా ఉంది. వీళ్ళు అవినీతి చేయట్లేదు, ఎవరి జేబుల్లోకి పోవట్లేదని ఒక బలమైన నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి రావడం వల్ల ఈ రోజు అమరావతి నిధులు కావచ్చు, పోలవరం నిర్మాణానికి కావచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ కి కావచ్చు, మన ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కావచ్చు. ఇవన్నీ శుభ పరిణామాలు సార్. ఖచ్చితంగా రాబోయే రోజులు ఇంకొన్ని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మరింత ముందుకి ఆంధ్రప్రదేశ్ మాత్రం వెళ్ళడం ఖాయం. రైట్ అండి. ఎస్ రవికిరణ్ గారు మీ దగ్గరికి వస్తాను. రామారావు గారి ప్రశ్న కూడా తీసుకుని. ఎస్ నమస్తే రామారావు గారు.